సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దాము అంటే ఏం లేదు, పాలు వినాలి. చాలా రోజుల తర్వాత మన లెజెండరీ అయితే తీసిన ఈ రోజు. దీంట్లో అయితే మనం ఈ రోజు కరోనా టైంలో మన లాక్డౌన్ అయితే అయింది కదా, సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ పాండమిక్ టైం వచ్చే అవకాశాలు ఉన్నాయని మన మోడీ గారు అయితే చెప్పారు కదా. సో దాని గురించి ఆలోచిస్తేనే ఒక రకంగా అనిపిస్తుంది. ఇలా ఎంత 25, ఇంకా 5 days ఉంది. ఇంకా 5 days ఇంకేమి వినాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎండాకాలం చూసినాం, వానకాలం చూసినాం, చలికాలం ఆల్రెడీ చలి పెడుతుంది. ఇప్పుడు ఎండలు కొట్టే టైంలో మార్చలా. మొదలెట్టేయమంటారా? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నేనైతే బావి దగ్గర అవుతున్నా. నా బ్యాక్ సైడ్ లా గడ్డ అయితే కనబడుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మా ఊళ్ళకి గడ్డ అయితే పట్టాలి. దాంతో పాటుగా దగ్గర ఒక 1 week ఏమో అవుతుంది. హెల్త్ చక్కగా లేదు, జ్వరం వచ్చింది అండ్ మళ్ళా సర్ది కూడా అయింది. దానివల్ల కూడా ఇబ్బంది అయింది. సో 1 week తర్వాత రికవర్ అయితే అయినా ఇప్పుడు వచ్చేసి బావి దగ్గరికి అయితే ఒక థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం. సో ఫస్ట్ థమ్స్అప్ అయితే తాగాలి. థమ్స్అప్ తాగిన తర్వాత మా బావి దగ్గర 2 తాడి చెట్లు అయితే ఉన్నాయి. ఆ తాడి చెట్లకి కనబడుతున్నాయి కావచ్చు. సో వాటికి వచ్చేసి తాటి ముంజలు అయితే అయినాయి. ఇప్పుడు వాటి దగ్గరికి పోయి వీటిని తెంపుకోనికి అయితే ట్రై చేద్దాం. సో వ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్ మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు లేట్, ఈ వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందుకే థమ్స్అప్ అవుతుంది ఆయన. సో తాడి చెట్టు దగ్గరికి అయితే వేయించినాక మావాడు వచ్చేసి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చిండు. అదేంటంటే హల్లాడు వాడు నిన్న తెంపుకొని ఇంటికాడ పెట్టిండట, నేను చూడలేదు. సో అవి ఇంటికైతే పోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు టైం వచ్చేసి 4 AM అవుతుంది. మావాడు వచ్చేసి బయలు అతకడానికి అయితే వెళ్ళిండు. నేను వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ మిషన్ గడ్డి సాప్ అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సాప్ సెట్ చేసిన తర్వాత మనం గడ్డి అయితే పట్టి ఏమైనా డైలీ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. గైస్ ఇప్పుడే వచ్చేసి గడ్డి పట్టడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను వీటికి అతికిన వైర్లు ఉంటాయి కదా, సో వాటిని వచ్చేసి తిప్పి మళ్ళీ వేరే సైడ్ అయితే పెట్టాలి బోరు. సో నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఈ గడ్డి వచ్చేసి ఇంకా క్రాప్కి అయితే రాలంటే ఇంకా కట్టింగ్ అయితే రాలేదు. సో ఇది ఆల్మోస్ట్ దగ్గర 14 feet 16 feet ఏమో పెరుగుతుంది. అక్కడ కట్టె కనబడుతుంది. ఎటువైంది కట్టె చూపిస్తూ కొంచెం. ఆ కట్టె కనబడుతుంది ఇటు ఈ కట్టె, ఆ కట్టె ఉంది కదా, ఆ కట్టె హైట్ అయితే పెరుగుతుంది. ఈ గడ్డి వచ్చేసి ఘోరంగా హైట్ పెరుగుతుంది. బట్ ఇంకొక నెల అయితే క్రాప్కి అయితే కటింగ్ అయితే వస్తుంది. సో అప్పుడు గడ్డి కష్టాలు అవుతున్నాయి. ఇప్పుడు మేము గడ్డి వచ్చేసి ఎక్కడి నుంచి కోసుకుంటున్నాం అంటే రీసెంట్గా మక్క వచ్చేసి ఇటు ఇమాబాద్ నుంచి తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు వచ్చేసి దుద్దడి దగ్గర ఉన్న మా నాగిరెడ్డిపల్లి అని ఉంది, అక్కడ వచ్చేసి మా రిలేటివ్స్ అయితే ఉంటారు, బాబాయ్ వాళ్ళు. వాళ్ళ దగ్గర గడ్డి ఉంటే అక్కడికి పోయి కోసుకొని అయితే వస్తున్నాం రోజు. ఇంకొక నెల రోజులు అయితే వరి కూడా కట్ అవుతుంది, గడ్డికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఘోరంగా ఇబ్బంది అవుతుంది డైరీ ఫామ్లా. సో సగం అయితే గడ్డి దొరుకుతుంది, అదే వాడుతున్నాం. ఇంకా కోసుకొస్తున్నాం, పెద్దగా కొంచెం కష్టమవుతున్నది. సో అయినా సరే ఒక నెల రోజులు పెట్టినామంటే గడ్డి వస్తుంది. దీని తర్వాత పక్క పంటది కూడా చాలా ఉంది ఇంకా గడ్డి, బట్ అది కట్టింగ్కి రాలే, దానివల్ల ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వైర్లు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి వేరే సైడ్ అయితే అతకాలి. ఇది తీసేసి బోర్ వైర్లు అతికి బోర్ అయితే అటు సైడ్ పెట్టాలి. గడ్డికి వాటర్ అయితే పెడుతున్నాం. ఇప్పుడు సమ్మర్ టైం కదా, నీళ్ళు సరిపోతలేవు, అందువల్ల పెరుగుతలేదు. అందుకోసం రోజు ఇక ఇటే నడుస్తుంది గడ్డికి. ఇప్పుడు వైర్లు ఎత్తికి మళ్ళీ అక్కడికైతే పోదాం. సో గడ్డి చూసారు కదా, ఇప్పటిదాకా పట్టిన గడ్డి వచ్చేసి ఇది ఇంకా ముత్తుకంగా అయితే మిగిలింది. సో ఎంతమందికి అయితే చెప్పినా ఇక్కడ గడ్డి పెరిగింది, ఇంకొక నెల 15 రోజులు అయితే వస్తుంది. సో ఇక్కడ సైడ్ ఉంది ఈ గడ్డి వచ్చేసి ఇది నెల రోజులు అయితే పడుతుంది. 2 జాలాలు ఉంది, ఇంకొకటి కూడా ఉంది. ఇటు చూడండి, ఇటు కూడా కనబడుతుంది షెడ్ వెనక, ఈ గడ్డి కూడా ఉంది. సో దానికి వచ్చేసి వాటర్ అయితే సరిపోతలేవు. ఆటోలో దాన దించాలి, దాన పెడుతుండు, ఘోరంగా ఉంది పని. సో గైస్ మిషన్ కనబడుతుంది కదా, మిషన్ వచ్చేసి మేము గడ్డి పడుతుంటే జామ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి గడ్డి వచ్చేసి అతకపోయిందట మొత్తం.
సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం రిపేర్ అయితే చేద్దాం. ఏం లేదు, రిపేర్ అంటే ఏమి ఉండదు, జస్ట్ ఒక కట్టపుల్ల తీసుకొని దానికి అంటుకున్న మట్టిని ఆ గడ్డి లాంటిది ఉంటుంది, దాన్ని తీసేస్తే అయిపోతుంది అంతే. సో గైస్ కనబడుతుందిగా, ఇదే పచ్చిగడ్డిది ఉంటుంది కదా, ఇదే అంతా పట్టుకుంటుంది దానికి, ఇదంతా దీంట్లో నుంచి మొత్తం పట్టుకుంది. సో దీన్ని రిమూవ్ చేయాలి. ఎట్లా ఉంది చూడు, ఎట్లా వెళ్తుంది, కట్టకెళ్తుంది. దీనివల్లనే రొటేట్ అవుతుంది, కానీ ఇలానే అతకపోతుంది, గడ్డలు గడ్డలు వెళ్తుంది. 2 hours later. సో గైస్ చూసారు కదా, సో క్లీన్ చేస్తే ఇంత డస్ట్ అయితే వచ్చింది, మిషన్లో అవుతున్నది. సో మిషన్ వచ్చేసి క్లీన్ అయితే అయిపోయింది మొత్తం, ఇంకా కొంచెం అయితే ఉన్నది. ఇప్పుడు కరెంట్ లేదు, కరెంట్ ఉంటే అయిపో, ఒకసారి మిషన్ పెడితే మొత్తం ఎగిరిపోయించాలి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దాము అంటే, ఏం లేదు, పాలు వినాలి. యాళ్ళయింది, పాలు విండే యాళ్ళయింది. సో డైరీ ఫామ్ ఉన్నోళ్ళు పొద్దంతా ఎటు పోయినా ఏం కాదు, కానీ 3 అయ్యిందంటే ఉరుకుడే, ఇక ఉరుక్కుంటూ ఉరికి రావాలి, ఇక తెక్కుంటే అయినా ఉరికి రావాలి, పాలు వినాలి, మళ్ళీ కట్టేయాలి, గడ్డేయాలి, పోవాలి. డైరీ ఫామ్ ఉంటే ఇట్లే ఉంటుంది మజా, అవా వేరే ఉంటుంది, థ్రిల్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మా ఆవుల పాలు అయితే విండి ఇంటికైతే పోవాలి. ఇప్పుడు బాయ్ దగ్గర వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది, A to Z మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నా, చలో. సో దేంట్లో పోతున్నా అంటే, మన ఆటో ఉంది కదా, మన లెజెండర్, ఈరోజు మన లెజెండర్లో అయితే పోతున్నా. చాలా రోజుల తర్వాత మన లెజెండర్ అయితే తీసిన ఈరోజు. సో దీంట్లో అయితే మనం ఈరోజు పోదాం. సో గైస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాం. ఇంటికి వచ్చినాక నేను చెప్పినా కదా తాడు ముంజలు అయితే అయినాయి అని, అవి మావాడు దెబ్బకొచ్చిందని. గైస్ చెప్పినా కదా తాడు ముంజలు చూపిస్తుంది, అబ్బు ఎత్తలేదు. ఇది అదే సీజన్ కదా ఇప్పుడు గైస్, ఇప్పుడు సీజనే కదా. సో మా చెట్టుకు వచ్చేసి పెద్ద అయినాయి అమ్మ, కొంచెం బరువు లేవు, ఘోరంగా బరువు ఉన్నాయి. కోసేటప్పుడు కూడా మస్తు భయం అయింది, ఎందుకంటే ఒక్కవేళ మీద పడ్డాయి అనుకో దెబ్బకి ఎక్కుడే, ఇక అందుకోసమే కొంచెం కేర్ఫుల్గానే అయితే కోసిండట మావాడు. అదికైనా జర్రుంటే మీద పడుతుండే అన్నాడు, బట్ పర్లేదట, సేఫ్ అనేది ఏం కాదు, ల్యాండ్ అయినాయి. ఆల్రెడీ ఇళ్ళకెంచి నొక్కేసిరు, నాకు తెలియదు ఇంట్లో ముచ్చట, మావాడు చెప్పదా కూడా తెలియదు. సో వీటిని ఇప్పుడు కొట్టక తిందాం ఇక. అవ్వా బగ్గి ఏమైందిరా, అరే అరే ఏమైందిరా, ఏమైందిరా, ఏమైందిరా బగ్గి, పట్రా పట్రా, ఏమైందిరా. సో గాయ్స్ చెప్పినా కదా తాడు ముంజలు అయితే తిందామని, ఎలా వీళ్ళకెళ్ళి చేసి ఉంటుంది అనుకో. कितना एप्पल एप्पल आइस एप्पल ఆహా వెళ్ళింది వెళ్ళింది. ఆహా
పోయినసారి తినలే నేను, ఈసారి. తీయ ఉంది. Day 2. సో ఇంతకుముందుకే గైస్ దురంధర్ 2 అయితే చూసిన, థియేటర్లకు అయితే వేసిన, బట్ షూట్ అయితే వేయలేదు. దురంధర్ 1 ఫస్ట్ పార్ట్ చూసిన, భలే అనిపించింది. నేను అంతకుముందు లాగలో కూడా చెప్పిన కదా దురంధర్ 1 మస్తు ఉంది అని. మస్తు ఉన్నది కాదు, సెకండ్ హాఫ్ వచ్చేసి వేరే లెవెల్ ట్విస్ట్లు అవుతుంటాయి. మైండ్ పోయింది మొత్తం. మ్యూజిక్ అదంతా ఘోరంగా అనిపించింది. నాకు ఎట్లా అనిపించింది అంటే ఆ సినిమా చూసినాక మన ఇండియాలో ఉండు జై హింద్ అని చూసినావు, వాళ్ళందరినీ తీసుకొని పోయి గన్ పెట్టి టప్పు లేపబుద్ది అయింది. అట్లా అనిపించింది. ఉంటారు కదా జింగిడి వాళ్ళంతా సెక్యులర్ కుక్కలు, ఆ సెక్యులర్ కుక్కలను కాల్చి చంపబుద్ది అవుతుంది. కానీ మనం క్రైమ్ చేసినట్టు అయితే ఒకవేళ ఆ ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లేపేద్దు నేనైతే. అట్లా అనిపించింది దురంధర్ 2 సినిమా చూసిన తర్వాత. మళ్ళా వాళ్ళ సినిమాకి భలే ఉంది. నాకు మొత్తం మైండ్లకేంచి పోతలేదు సినిమా. వేరే లెవెల్ ట్విస్ట్లు ఉన్నాయి. చెప్పడానికి కూడా వస్తలేదు, అంత ఘోరంగా ఉంది సినిమా. ఇంకా మీరు దురంధర్ 2 సినిమా చూడకపోతే చూడండి, వేరే లెవెల్ ఉంది సినిమా. అంటే ఇది ఎవరికి నచ్చుతుంది అంటే మన భారతదేశాన్ని ప్రేమించేటోళ్ళకి నచ్చుతుంది, పాకిస్తాన్ని ప్రేమించేటోళ్ళకి నచ్చదు. ఎట్లా తెలిసిందేనే, మన ఇండియాలో పుట్టి మన ఇండియాలో ఉండి పాకిస్తాన్ని అయ్యా అంటారు కదా, అసలు వాళ్ళకి నచ్చది. అది కామన్. సెక్యులర్ కుక్కలు ఎట్లా ఉన్నాయి మన ఇండియాలో, కానీ మనం దానికి ఏం చేయలేం. గైస్ ఒక విషయం అయితే చెప్పాలి, నేను నిన్నటి నుంచి ఒక విషయాన్ని అయితే అబ్జర్వ్ చేసిన. ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న వీడియో ఏంటంటే పెట్రోల్ పంప్ ఇది, అదొకటి పక్క పెట్టుర్రి, అది విషయం కాదు. ఇంకొక విషయం ఏంటంటే కరోనా టైంలో మన లాక్డౌన్ అయితే అయింది కదా, సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ పాండమిక్ టైం వచ్చే అవకాశాలు ఉన్నాయని మన మోడీ గారు అయితే చెప్పారు కదా. సో దాని గురించి ఆలోచిస్తేనే ఒక రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ అయ్యే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకంటే చాలా మందికి తర్వాత చాలా మంది రికవర్ కానీ చాలా టైం పట్టింది. ఒకవేళ మళ్ళీ 2026 లో కూడా వచ్చింది అనుకో, మళ్ళీ రికవర్ అవ్వాలంటే కష్టం. మస్తు మందికి ఇబ్బంది అవుతుంది. రైతులకి అంటే ఎట్లా అంటే కూరగాయలు పండించేటోళ్ళకి, వ్యవసాయం చేసేటోళ్ళకి, పాల బిజినెస్ చేసేటోళ్ళకి, వీళ్ళందరికీ ఎట్లా అంటే ఘోరంగా మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎట్లా మొత్తం ఇప్పుడు మేమంటే స్వీట్ హౌస్ లో పోతున్నాం కాబట్టి వాళ్ళు బంద్ చేస్తే ఏం కాదు, బంద్ చేస్తారు. ఎట్లా బంద్ చేసినంటే మేము మళ్ళీ వేయనికి ఆప్షన్ ఉండదు. మళ్ళీ డైరీ కూడా బంద్ చేసారు అనుకో, మాకు పాలు పోసే అవకాశం ఏడు ఉండదు. కూరగాయలు అమ్మాలంటే సిద్దిపేటకి వెళ్ళి అమ్ముకోవాలి, వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా అన్ని రకాలుగా మొత్తం అన్ని చిన్న పెద్ద అన్ని బిజినెస్లు అన్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడతాయి. ఏమో మరి చూద్దాం ఏమవుతుందో. ఈ 2026 గమ్మతున్నాయి. ఈ మార్చ్లో ఇవాళ ఎంత 25, ఇంకా 5 days ఉంది. ఇంకా 5 days ఇంకేమి వినాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎండాకాలం చూసినాం, వానకాలం చూసినాం, చలికాలం ఆల్రెడీ చలి పెడుతుంది. ఇప్పుడు ఎండలు పట్టే టైంలో మార్చిలో ఇంకా వార్లు జరుగుతున్నాయి. ఇదే మార్చిలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఈ మార్చి ఏంది అసలు, ఇంత ఘోరంగా ఉన్నది అసలు. అమ్మాయి ఇంద్రా బాబు ఒక రకమైన అది ఉంది. కొన్ని మంచి కంటే బ్యాడే ఎక్కువ ఉన్నది ఈ మార్చిలో. ఇంకా 5 days ఉన్నాయి దీంట్లో. మళ్ళా ఏందో గైస్ మొత్తం గమ్మత్తు ఉన్నది అసలు. ఏందో ఏమో అర్థమే అవుతలేదు. లాక్డౌన్ అయితే కావద్దు, ఏదైనా ఏం కాదు కానీ ఘోరం ఉన్నది. సో ఇది గ్యాస్ వచ్చేసి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్లా మరొక కొత్త వీడియోలు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్.